నిహిలిజం. నిహిల్ అనే లాటిన్ పదానికి అర్థం శూన్యం, అంటే ఏదీ లేదు అనే భావన. జీవితానికి అర్థం లేదు, మతానికి నిజమైన శక్తి లేదు, చట్టాలకు స్వతహాగా విలువ లేదు. ఈ శూన్య భావన నుంచే నిహిలిజం అనే ఫిలాసఫీ వచ్చింది. ఒకరోజు నీత్షే ఇలా చెప్పాడు: మనుషులు ఆకాశం వైపు చూస్తూ జవాబుల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆ ఆకాశం మూగది, అది ఏమీ చెప్పదు, ఎందుకంటే అక్కడ ఎవరు లేడు. ఈ మాటలు విన్నప్పుడు మనిషి భయపడతాడు మరియు మనసులో ఒక ఖాళీ మొదలవుతుంది. కానీ ఆ ఖాళీని ఎదుర్కొనే క్షణమే నిహిలిజం యొక్క మొదటి అనుభవం అని నీత్షే వివరించాడు. నీత్షే చెప్పిన కఠినమైన సత్యం ఇదే. మనుషులు వేల సంవత్సరాలుగా దేవుణ్ణి నమ్ముతూ జీవించారు. ప్రతి కష్టానికి దేవుడే కారణమని అనుకున్నారు, ప్రతి సుఖాన్ని దేవుడే ఇచ్చాడని నమ్మారు. కానీ నీత్షే లేచి నిలబడి ఒక భయంకరమైన మాట చెప్పాడు: దేవుడు చనిపోయాడు. ఈ మాటలు వినగానే మనసులో భయం మొదలవుతుంది. అందుకే మనిషి తనంతట తానే నిలబడాలి, తన జీవితానికి తానే అర్థం ఇవ్వాలి అని నీత్షే హెచ్చరించాడు. నీత్షే అన్నాడు: గొర్రెల మందలో ఎక్కువ కాలం ఉంటే మనిషి కూడా గొర్రెలా మారిపోతాడు. మందతో కలిసి నడవడం సురక్షితం, కానీ అది స్వేచ్ఛ కాదు. గొప్ప మనిషి ఎప్పుడూ ఒంటరిగా నడుస్తాడు అని నీత్షే నమ్మాడు. అందుకే నీత్షే 2 రకాల నిహిలిజం గురించి చెప్పాడు. మొదటిది నిష్క్రియమైన నిహిలిజం. ఇది బలహీనమైన మనసు యొక్క నిహిలిజం. జీవితానికి అర్థం లేదు అని తెలుసుకున్న తర్వాత లోపలే కూలిపోయే మనిషి, బతకడానికి కారణం కనిపించక జీవితాన్ని వదిలేసే మనిషి, అన్నీ వ్యర్థమే అని చెప్పి ప్రపంచం నుంచి పారిపోయే మనిషి. రెండవది క్రియాశీలమైన నిహిలిజం. ఇది బలమైన మనిషి యొక్క నిహిలిజం. జీవితానికి ముందే అర్థం లేదు అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ లేచే మనిషి, తన జీవితానికి తానే అర్థం సృష్టించుకునే మనిషి, పాత నమ్మకాలను పగలగొట్టి కొత్త విలువలను నిర్మించే మనిషి. నీత్షే మరో గొప్ప ఆలోచన చెప్పాడు: విల్ టు పవర్. దాని అర్థం ఇతరులపై అధికారం సాధించడం కాదు, డబ్బు సంపాదించడం కూడా కాదు. ప్రతిరోజు నిన్నటి నీకంటే గొప్పగా మారాలని తప్పించడం, పడిపోయినా మళ్ళీ లేవడం, బలహీనతను దాటుకుని ముందుకు నడవడం. నిన్నటి నీకంటే నేటి నువ్వు మరింత బలంగా ఉండాలి. ఇదే నిజమైన జీవన సంకల్పం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న పిల్లవాడు నడవడం నేర్చుకుంటాడు. అతను పడిపోతాడు, ఏడుస్తాడు, కానీ మళ్ళీ లేచి నడవడానికి ప్రయత్నిస్తాడు. ఆ పిల్లవాడిని ఎవ్వరూ బలవంతం చేయలేదు, ఎవ్వరూ లేచి నడువు అని కూడా చెప్పలేదు. అయినా అతను మళ్ళీ లేచాడు, ఎందుకంటే పిల్లవాడి లోపల ఒక శక్తి ఉంది, మరింత బలంగా మారాలనే శక్తి. ఆ లోపలి తపననే నీత్షే విల్ టు పవర్ అని పిలిచాడు. చాలా మంది ఇలా అనుకుంటారు: నిహిలిజం అంటే జీవితం వ్యర్థం అని చెప్పే ఫిలాసఫీ అని. కానీ అది పూర్తిగా తప్పు. నీత్షే నిహిలిజంను ముగింపుగా కాదు, ఒక కొత్త ప్రారంభంగా చూశాడు. నీత్షే చెప్పిన లెసన్ ఇదే: చీకటిలో నిలబడి ఏడవడం కాదు, ఆ చీకటి మధ్యలోనే నీ సొంత వెలుతురును సృష్టించడం. నిహిలిజం మనల్ని నాశనం చేయడానికి రాలేదు, మనల్ని మేల్కొలపడానికి వచ్చింది. ఇదే నీత్షే చెప్పిన నిహిలిజం.